Today topic is explain the AI ecosystem and its components. The AI ecosystem is the interconnected system of data, algorithms, computing infrastructure, tools, human expectations, and applications that enables the creation and deployment of artificial intelligence solutions. సో ఈ ఏఐ ఎకోసిస్టమ్ అనేది ఏంటి అంటే ఒక కంప్లీట్ ఏఐ మోడల్ని తయారు చేయడానికి లేదా ఏఐ సొల్యూషన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఒకే చోట ఉంటే దాన్ని ఏఐ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటాం. In simple words, AI ecosystem is equal to in everything needed to build and run AI system. సో ఈ AI ecosystem అనేది దేనికి సంబంధించింది అంటే ఒక AI మోడల్ కానీ ప్రిపేర్ చేయడానికి అదే విధంగా దాన్ని రన్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ మొత్తం కూడా ఈ AI ఎకోసిస్టంలోనే ఉంటాయి. సింపుల్ ఫ్లోగా చెప్పాలి అంటే ఏఐ ఎకోసిస్టమ్ ఏం చేస్తుందంటే డేటాని కలెక్ట్ చేస్తుంది, దాని నుంచి అల్గరిథమ్స్ని ప్రిపేర్ చేస్తుంది, దాని నుంచి కంప్యూటింగ్ పవర్, సో ఆ అల్గరిథమ్స్ని బేస్ చేసుకొని ఏఐ మోడల్కి కావాల్సిన పవర్ని ఇది జనరేట్ చేసుకుంటుంది. తర్వాత ఏఐ టూల్స్ని క్రియేట్ చేసుకుంటుంది, హ్యూమన్ ఎక్స్పర్ట్స్ని తయారు చేస్తుంది, ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి హ్యూమన్ ఎక్స్పర్ట్స్ని తయారు చేస్తుంది, దీని ద్వారా ఏఐ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగటం అనేది ఈ ఏఐ ఎకోసిస్టంలోనే ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఛానల్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పీడిఎఫ్ అని కామెంట్ చేసిన వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి డేటా ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్. ఏఐ మోడల్స్ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో. సో అసలు ఏఐ సిస్టమ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే డేటా. ఈ డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటుంది అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియో ద్వారా డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసిన డేటా నుంచి అల్గరిథమ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సెకండ్ వన్ అల్గరిథమ్స్ ఆర్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ దట్ ఎనేబుల్ మిషన్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. సో ఇదేం చేస్తుంది అంటే డేటా నుంచి ఒక అల్గరిథమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఏ డేటా దేనికి సంబంధించింది, ఎలా రన్ అవ్వాలి, సో అలాంటివి క్రియేట్ చేసుకోవడం కోసం ఈ అల్గరిథమ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, దీస్ అల్గరిథమ్స్ క్రియేట్ ఏఐ మోడల్స్ దట్ మేక్ ప్రిడిక్షన్స్ అండ్ డెసిషన్స్. సో ఇక్కడ ఏం చేస్తుందా అంటే కలెక్ట్ చేసుకున్న డేటా నుంచి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఈ డేటా మొత్తాన్ని ఈ 3 లాంగ్వేజెస్ ద్వారా అది అల్గరిథమ్స్గా క్రియేట్ చేస్తుంది. సో ఆ క్రియేట్ చేసిన అల్గరిథమ్స్ ద్వారా కొత్త ఏఐ మోడల్స్ని క్రియేట్ చేసి వాటి నుంచి డెసిషన్ మేకింగ్ కానివ్వండి, ప్రిడిక్షన్స్ కానివ్వండి, అంటే సో ఇప్పుడు మనం ఈ ఒక డేటాను కలెక్ట్ చేస్తున్నాం, ఇదే టాపిక్ గురించి చాట్ జీపీటీనో లేకపోతే జెమినీనో మెటానో దేన్నో దాన్ని మనం అడిగామనుకోండి, సో ఈ అడిగిన దాన్ని బేస్ చేసుకొని డేటాని మనకి ఇవ్వాలి అంటే దాని దగ్గర డేటా అనేది ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే ఈ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉపయోగపడే విధంగా అల్గరిథమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. దాని నుంచి మనకి డేటా అనేది అందిస్తుంది. తర్వాత కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్వేర్ రిసోర్సెస్ సచ్ యాజ్ సిపియూస్, జీపీయూస్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ ద ప్రాసెసింగ్ పవర్ రిక్వైర్డ్ ఫర్ ఏఐ. సో ఇక్కడ మనకేంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి హార్డ్వేర్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అది సిపియు, జీపీయూ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఏఐ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏఐ రిక్వైర్స్ పవర్ఫుల్ కంప్యూటింగ్ రిసోర్సెస్ టు ప్రాసెస్ లార్జ్ డేటా సెట్స్. సో ఈ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఉండడం వల్లే లార్జ్ డేటా సెట్స్ అనే వాటిని క్రియేట్ చేయడానికి అలాగే ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. AI tools and platforms. AI tools help developers design and train machine learning models. Some commonly used software tools like TensorFlow, PyTorch and Weka help developers build and train AI models. సో అలా క్రియేట్ చేసిన ఆల్గరిథమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఏఐ టూల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఈ ఏఐ టూల్స్ ద్వారా ఏంటంటే ఒక కొత్త మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ప్రిపేర్ చేయడానికి డెవలపర్స్కి డిజైన్ చేసి ట్రైన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ టూల్స్ అనేవి జనరేట్ చేసుకుంటుంది. ఈ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఏంటంటే బేసికల్గా ఈ టూల్స్లో వచ్చేసరికి టెన్సర్ఫ్లో, పైటార్చ్ అండ్ వేకా ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి ఒక కొత్త ఏఐని బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అంటే చూడండి, ఫస్ట్ మనకి చాట్ జీపీటీ అనే దాన్ని బిల్డ్ చేశారు, ఆ తర్వాత మెటా కానివ్వండి, ఆ తర్వాత జెమినీ కానివ్వండి, ఇలా
డిఫరెంట్ ఏఐ మోడల్స్ అయితే వచ్చినాయి. సో అలాంటి కొత్త ఏఐ మోడల్ ఇవి కాకుండానే అంతకుముందు ఇప్పుడు ఈ చాట్ జీపీటీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, ఇవంతా అండి పబ్లిక్లోకి వచ్చేసినాయి. పబ్లిక్లోకి రాకముందు నుంచే 1980స్లోనే 70స్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాటిని వాడేవాళ్ళు అనమాట. సో ప్రెసెంట్ అంతా ఏంటంటే ఈ టూల్స్ని జనరేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఏఐ మోడల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకోసం ఈ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. Human experts. Artificial intelligence systems are developed by skilled professionals such as data scientists, machine learning engineers, AI researchers, software developers. సో ఎలా అయితే టూల్స్ జనరేట్ చేసుకొని టూల్స్ని స్టోర్ చేసుకుంటుందో దాని ద్వారా మనకి ఒక స్కిల్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్కి ఈ ఎకో సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనకి ప్రొఫెషనల్స్ అనేవి తయారవుతారు. వీళ్ళే కాకుండా అంటే డేటా సైంటిస్టులు ఇలా వీళ్ళే కాకుండా ఇంకా కొత్త ప్రొఫెషనల్స్ కూడా ఈ టూల్స్ని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ని యూజ్ చేసుకొని క్రియేట్ అవుతారు. తర్వాత హ్యూమన్ ఎక్స్పర్ట్స్ డిజైన్, ట్రైన్ అండ్ మేనేజ్ ఏఐ సిస్టమ్స్. సో ఎవరైతే తయారవుతారో అనేది పక్కన పెట్టినా హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని జనరేట్ చేయటము, అదేవిధంగా రన్ చేయటము, ట్రైన్ చేయటం, మేనేజ్ చేయడం ఎవ్రీథింగ్ కూడా హ్యూమన్స్ నుంచే రన్ అవుతుంది. నెక్స్ట్ AI applications. AI is used in various fields such as healthcare, finance, transportations and e-commerce. సో ఈ AI అప్లికేషన్స్ అనేవి లేని సెక్టారే లేదు. సో ప్రతి ఒక్క దానిలో కూడా AI అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే AI అనేది దాన్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే హెల్త్కి వచ్చేసరికి హెల్త్ కేర్ డయాగ్నోసిస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫ్రాడ్ డిడక్షన్స్. సో ఇవన్నీ కూడా AI అప్లికేషన్సే. సో ఇన్ని వీటిని యూజ్ చేసుకొని మొత్తం కూడా ఒక ఏఐ మోడల్ని ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ ఎందులో ఉంటాయి అంటే ఏఐ ఎకో సిస్టంలో ఉంటాయి అన్నమాట. సో ఈ టోటల్ ఒక ఏఐ మోడల్ ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడేది ఏంటి అంటే ఏఐ ఎకో సిస్టమ్. సో దీని ద్వారానే డేటాని కలెక్ట్ చేసుకొని దాని నుంచి ఏఐ మోడల్ని ప్రిపేర్ చేయడానికి, అదేవిధంగా రన్ చేయడానికి ఈ ఏఐ ఎకో సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.